కొని 403 మంది విద్యార్థులకు మేము 1,01,650,000 రూపాయలు మేము ఫీజుల రూపంలో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకే స్టాప్ చేసేదాన్ని, తర్వాత డెఫినెట్గా కంటిన్యూ చేసేదాన్ని కాదు. నేను ఆ 100 రూపాయలు వేసుకొని బుక్స్ ఇచ్చినప్పుడు ఇలా 400 మందికి ఆసరా అవుతామని అనుకోలేదు. ఉపాధ్యాయులంటే బడిలో పాఠాలు చెప్పడానికే పరిమితమవుతారనే భావనను హైదరాబాద్ శివారులో ఉండే కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పోగొడుతున్నారు. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నారు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ నేరేడ్మెట్ అని మన జిల్లాలో ఒక పెద్ద స్కూల్ అండి. 1200 మంది పైన పిల్లలు ఉండేవాళ్ళు. అక్కడ చేస్తున్నప్పుడు చాలామంది ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అలా ఉండేవాళ్ళు. సో అక్కడ మేము ఒక 38 మంది స్టాఫ్, అందులో కొంతమంది లైక్ మైండెడ్ అనుకున్నాము. వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేది. నోట్బుక్స్ హెల్ప్ చేద్దాము అని చెప్పి నెలకి తలా 100 రూపాయలు వేసుకునేవాళ్ళు. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంత అమౌంట్ అక్యుములేట్ అయ్యేది. ఆ జూన్లో ఏం చేసేవాళ్ళము, నోట్బుక్స్ కొనుక్కొచ్చి ఆ పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఇలా మొదలైంది. సో టీచర్లు అందరూ ఆలోచన చేసి మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఫండింగ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుందామని మేము 16 మంది టీచర్లము, ఇంకిద్దరు, మా వైఫ్ స్వయంప్రభ, సునీల్ అని ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. 18 మంది కూర్చొని సొసైటీ ఏర్పాటు చేసుకున్నాము. 2012 నుంచి ఈ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుండగా 2017లో పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు 403 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజులు కట్టామని ఆశారాణి చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బాలికలే. ఇది అనుకోలేదండి. ఆ 100 రూపాయలు వేసుకొని బుక్స్ ఇచ్చినప్పుడు ఇలా 400 మందికి ఆసరా అవుతామని అనుకోలేదు. స్పెషలీ మేమే వాళ్ళకి మెంటర్స్ని. కాలేజీలో వాళ్ళకి గార్డియన్గా ఎవరైనా వెళ్ళాలి అంటే మేమే, జాయినింగ్కి మేమే వెళ్తాం, మాలో కొంతమంది వెళ్తారు. వాళ్ళు ఎంత కనెక్టెడ్ ఉంటారు అంటే ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా, ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో కాలేజీ లేకపోయినా సరే మేము కొంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చేది, ఇంట్లో పరిస్థితులు బాగాలేక. అలా సపోర్ట్ చేసుకుంటూ ఏదో చేసేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అనే భావన లేదు. ఎందుకంటే మన ఇన్కమ్ నుంచి ఇచ్చేది చాలా తక్కువ. మనకి మెంబర్స్ వచ్చి యాడ్ అయినప్పుడు ఆనందం రెట్టింపు అవుతుందండి. సొసైటీ నిర్వహణలో రిటైర్డ్ టీచర్లు, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లదే ప్రముఖ పాత్ర. విద్యార్థుల ఎంపిక నుంచి సహాయం చేసే వరకు అంతా పారదర్శకంగా జరుగుతుందని నరసింహారెడ్డి చెబుతున్నారు. ముందుగా మా స్కూల్ టీచర్స్తో పరిమితమైంది, టీచర్స్కి అంతా విస్తృతంగా వెళ్ళిపోయిందండి మెసేజ్. తర్వాత మా బంధువులు, రిలేటివ్స్, తర్వాత ఫ్రెండ్స్ అందరికి కూడా మెసేజ్ తెలిసి వాళ్ళు పంపించడం మొదలుపెట్టారు. పర్టికులర్గా ప్రణామ్కి వచ్చాక నాకు ఇక్కడ గొప్ప డొనేషన్స్ రావడం మొదలుపెట్టాయండి. ఎవరు డొనేషన్ ఇచ్చినా కూడా చెక్ రూపంలో కానీ ఆన్లైన్లో కానీ మా సొసైటీ అకౌంట్కి పంపించాలి. నేను విద్యార్థులకు ఎవరికి ఇచ్చినా కూడా విద్యార్థులకు చెక్ రూపంలో ఇచ్చాను. లేకపోతే కాలేజీలో ఏదైనా విద్యార్థికి కనుక అకౌంట్ లేకపోతే కాలేజీ అకౌంట్కి ఇచ్చాను, కానీ క్యాష్ డీలింగ్స్ లేవండి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్లో కొంచెం భయం అన్నది ఉంటుంది. ఆటోమేటిక్గా ఎవరైనా ఏమన్నా కామెంట్, కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు. చాలా అంటే మేము ఎంత పబ్లిక్ వచ్చినా కొద్ది మేము ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నది మాత్రం మా తాప్రయత్నం ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఎవరికి కానీ ట్రాన్స్పరెంట్గా చూపెట్టాలని బుక్స్ రాయడం కానీ, బుక్స్లో కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ మొత్తం ఈవెన్ ఫోన్ మెసేజ్లో కూడా మేము ట్రాన్స్పరెంట్గా అందరికి ఇంటిమేషన్. అంటే ఇప్పుడు 1 lakh డొనేషన్ ఎవరో ఇచ్చిండ్రు ఒక చెక్కు, ఇవాళ ఇమీడియట్గా మళ్ళీ రిసిప్ట్ వాళ్ళకు వెళ్తుంది, తర్వాత ఇన్ఫర్మేషన్ మా ఫోన్ ద్వారా పోతుంది. ఉపాధ్యాయులే సొసైటీని నిర్వహిస్తుండటంతో దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల అవసరాలను బట్టి 10,000 రూపాయల నుంచి 1,00,000 వరకు సొసైటీ తరపున అందిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎవరిని వెళ్ళి అడగరు. ఆయనే వాలంటీర్ చేసి నేను కూడా ఇస్తాను, కంట్రిబ్యూట్ చేస్తాను దానికని చెప్పి అలా స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫీజులు కట్టడంతో చదువుకున్న వారిలో ఐటీ ఉద్యోగి ప్రవల్లిక ఒకరు. డిగ్రీ చదువుకునే సమయంలో తన కుటుంబం ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన దశలో చదువు మానేయాల్సి వచ్చిందని, అప్పుడు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదుకుందని ఆమె చెబుతున్నారు. ఫస్ట్ టైం నేను సార్ని అప్రోచ్ అయినప్పుడు నాకు తెలియదు ఇలా వీళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. నార్మల్గా నాకైతే బయట గవర్నమెంట్ నుంచి సపోర్టే చాలా రేర్, అది కూడా ఎక్కువ రాకపోతున్నాయి నాకు స్కాలర్షిప్. వీళ్ళు ఇలా చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు వెళ్ళాను. నేను ఎవ్రీ ఇయర్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అప్పటికి నాకు ఇంకేం తెలియదు, నాకు ఫండింగ్ ఏం రాలేదు. జస్ట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళమన్నారు సార్. అప్పుడు వచ్చి నేను చూశాను ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇట్లా ఫండింగ్ ఇస్తున్నారు అందరికీ.
నీడీ పీపుల్ అందరికీ. అప్పుడు నేను చెక్స్ ఇవ్వడం చూశాను. సార్ అందరికి పిలిచి 1 by 1 ఇంత అమౌంట్, ఇంత పర్టికులర్ అమౌంట్, సో అమౌంట్ సార్కి అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇస్తే ఓ అవునా, నార్మల్గా మనం బయట ఎక్కడైనా చూస్తే అట్లీస్ట్ 2000 1000 ఇస్తే కూడా 2-3 డేస్లో మళ్ళీ రిటర్న్ అడుగుతారు. కానీ ఇక్కడైతే ల్యాక్స్ అమౌంట్లో ఫండింగ్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి స్వార్థం లేకుండా. నేనైతే అసలు సర్ప్రైజ్ అయిపోయినా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఇస్తారని. ఇక్కడికి వచ్చి చూశాక అప్పుడు నాకు నమ్మకం వచ్చి నేను సార్ని అప్రోచ్ అయ్యి. ఎంటెక్ చదువుకున్న నరసింహది మరో కథ. భిక్షాటన చేస్తున్న దశ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు తన ప్రయాణాన్ని ఆయన వివరించారు. చిన్నప్పుడే మా నాన్న మా అమ్మను తాగొచ్చి కొడుతున్నాడు అని చెప్పి అక్కడ ఉండడం కరెక్ట్ కాదని మా అమ్మ నన్ను మా తమ్ముడిని చిన్నప్పుడే 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సికింద్రాబాద్కి రావడం జరిగింది, అక్కడ నుంచి పారిపోయి. అండ్ అక్కడ మేము స్ట్రీట్ బెగ్గర్స్గా ఉన్నప్పుడు ఒకరోజు ఒక అంకుల్ చూసి, మీరు ఇలా చేయడం తప్పమ్మా, బాబుని చదువుకోవాలి, ఇది వాళ్ళ చదువుకోవాల్సిన వయసు అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు మా అమ్మ రెగ్యులర్గా వచ్చేది. అండ్ అదే అనాథాశ్రమము చాదర్గట్కి షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడ మేము చదువుకుంటూ ఉన్నాము. అండ్ మా అమ్మ కూడా కొన్ని సంవత్సరాలుగా రాకపోవడం వల్ల మేము వార్డెన్ అడిగితే మీ మమ్మీ చనిపోయిందని చెప్పారు. జెడ్పీహెచ్ఎస్ వనస్థలిపురంలో ఉన్నప్పుడు మాకు హెడ్ మాస్టర్గా లక్కరాజు రవీందర్ సార్ ఉన్నారు. సో రవీందర్ సార్ వల్ల మేము PLNR సొసైటీకి పరిచయం అవ్వడం జరిగింది. అక్కడ మాకు నరసింహారెడ్డి సార్ని పరిచయం చేశారు. ఇలా మా బ్యాక్గ్రౌండ్ ఇలా అని చెప్పి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నరసింహారెడ్డి సార్ కూడా మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. బీటెక్ 3rd ఇయర్ నుంచి ఇప్పుడు ఎంటెక్ 2nd ఇయర్ వరకు సార్ మాకు హెల్ప్ చేయడం జరిగింది. PLNR ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సహాయం పొందిన విద్యార్థుల్లో సుమారు 60 మంది వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని నరసింహారెడ్డి బీబీసీతో చెప్పారు. మిగిలిన వారు వివిధ కోర్సులు నేర్చుకుంటున్నారన్నారు. వృత్తి విద్య, ఇంజనీరింగ్ సహా 29 రకాల కోర్సులు చదువుకునేందుకు సొసైటీ సహాయపడుతోంది. ఆ విద్యార్థులు సక్సెస్ అయిన తర్వాత కొంతమంది ప్రతి ఇంక్రిమెంట్కి వాళ్ళ పేరెంట్స్ ఆ స్టూడెంట్ వచ్చి మాకు కలిసిపోతాడండి, ఒకసారి కలిసి కృతజ్ఞత తెలిసిపోతాడు. దాదాపు 47 మంది విద్యార్థులు మళ్ళీ మాకు ఫండింగ్ ఇస్తున్నారండి. పేద మధ్యతరగతి పిల్లలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో ఎంతో సంతృప్తినిస్తోందని ఆశారాణి బీబీసీతో చెప్పారు. నేను ఒకరోజు ఒక బస్ స్టాప్లో నిలబడ్డాను. ఒక ఆటో ఆయన వచ్చి ఎక్కమ్మా అంటున్నారు. లేదండి, నేను క్యాబ్ బుక్ చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కడమ్మా, పర్లేదు అని. సరే అడుగుతున్నారు కదా అని ఎక్కితే రాధిక దగ్గర ఇక్కడ ఆపేయండి, నేను దిగిపోతానన్న. లేదమ్మా, మీరు అల్వాల్లో ఉంటారు కదా, నేను దించుతాను. అంటే ఈయనకి ఎలా తెలుసు నేను మీకు ఎలా తెలుసు అండి అంటే, అమ్మ మీరు మా 2 పాపలకి చదివిస్తున్నారు, నేను మీకు ఇంత చేయలేనా అని. అయ్యో, సో అలాంటి రెస్పెక్ట్ రోడ్డు మీద పేరెంట్స్ ఎక్కడికక్కడ కనబడి, అండ్ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు అయితే మాకు పిలవడం, వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మమ్మల్ని కన్సిడర్ చేసుకోవడం, అసలు ఆనందం కంటే పెద్దవాడు ఉంటే అంత సంతోషం.